ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయనగరంలో సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా నీట్ స్కామ్పై సిట్టింగ్ చేత విచారణ జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ కోటా జంక్షన్ వద్ద ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగభూషణం, ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు గణేష్, పీడీఎఫ్ నాయకులు రాకేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ కుంభకోణంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా పోరాడుతున్నామని, దానిలో భాగంగా భారత్ బంద్ విజయనగరం జిల్లాలో సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు ఈ విషయంపై సరైన స్పందన చూపించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి విద్యను పట్టించుకోకపోతే ఇంకా ఏ శాఖ మంత్రి చూస్తారని విమర్శించారు. ఇటువంటి ఎన్నో లీకులకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని, వాటి స్థానంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సీట్లు కేటాయించే హక్కును కలిగి ఉండేవో ఆ హక్కును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేధావులు తయారు చేసే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులపై దాడులు ఆపాలని కోరారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశవ్యాప్తంగా మూసివేసిన పాఠశాల తిరిగి తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అన్ని డిమాండ్లపై జరుగుతున్న భారత్ బంద్ను జయప్రదం చేసిన విద్యార్థులకు, కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ డిమాండ్ల సాకారానికి కృషి చేయాలని, లేకపోతే దీనిపై ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దీనికి కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరసన ప్రదర్శన అనంతరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్ఓ, ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి నాయకులపై దాడులు ఆపాలి. యూనివర్సిటీలో విద్యార్థి నాయకులపై దాడులు ఆపాలి. విచారణ జరిపించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. నీటి వెంటనే తక్షణమే రద్దు చేసి రాష్ట్ర పరిధిలో ఎగ్జామ్స్ నిర్వహించాలి. నీటి రద్దు చేసి రాష్ట్రాలు ఎగ్జామ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. నీట్ స్కామ్ నిందితులను వెంటనే శిక్షించాలి. విద్యార్థి సంఘాల ఐక్యత. ఇంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్ను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు జయప్రదం చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఈరోజు లక్షలు పెట్టి నీట్ కోచింగ్ తీసుకుని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు 23 లక్షల పైగా ఈరోజు భారతదేశంలో మొన్న 5వ తేదీన ఎగ్జామ్ రాశారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో పేపర్లు అనేవి లీక్ చేయడం వలన 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులో నిలిచారు. చాలామంది కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో వ్యాపం కుంభకోణం, డీమ్యాట్ కుంభకోణం కంటే మించిన కుంభకోణం ఈరోజు నీట్ కుంభకోణం అనేది. ఈ నీట్లో ఎవరైతే పేపర్లు 30 లక్షలు, 50 లక్షలు పెట్టి కొనుక్కొని వైద్య విద్య చేస్తున్నారో, వైద్య విద్య అనంతరం వైద్యులయ్యి వీళ్ళు ప్రాణాలు చెలగాటం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. ఈ నీట్ అనేది రద్దు చేసి రాష్ట్రాలు మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ప్రకారము రాష్ట్ర పరిధిలోనే పరీక్షలను నిర్వహించాలి. బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క నీట్ స్కామ్పై విచారణ జరిపించి ఈ నీట్ విద్యార్థులకి, బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తారు.